హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవన్నీ కూడా సపోటా హల్వా చేద్దామని రెడీ పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా కడిగేసేస్తాను కాయలు తీసుకొచ్చి. దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట: నెయ్యి, మెయిన్ ఏంటంటే సపోటా, నెయ్యి, బెల్లం, ఫుడ్ కలరు, జీడిపప్పు, బాదం పప్పు అనమాట. ఇవన్నీ కలిపేసి చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి కడిగేసి పెట్టేసాను అనమాట సపోటాలు అన్నమాట. వీటి ఒక పైన తొక్క తీయాలన్నమాట ఫ్రెండ్స్. సరిపడా నెయ్యి వేస్తున్నాను అనమాట. కచ్చాపిచ్చగా కొట్టామన్నమాట. యాలక్కాయలు కూడా కావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అనమాట. ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఒలుసుకోవాలన్నమాట సపోటాని. ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ జీడిపప్పు ఫ్రై అవ్వచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా వలిచేస్తాను అన్నమాట సపోటా. చూడండి, వలిచేస్తుంది అనమాట. ఇది మిక్సీలో వేసి, అంటే మామూలుగా నేను మామూలుగా దీన్ని మెదపాలన్నమాట. కానీ ఏంటంటే గ్రైండ్లో కొంచెం ఒక తిప్పేసి ఆపేద్దామని. అది పట్టేసి అది మొత్తం అంతా కూడా మ్యాష్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇందుట్లో ముందుగా ఫ్రై చేసి ఉంచిన నెయ్యి ఉంది కదా, ఇంకా కొంచెం వేస్తున్నాను అనమాట. అమ్మ నువ్వు రామా. నెయ్యిలో వేసి ఇది ఉడికిచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం టేస్ట్ రావాలి కాబట్టి. స్వీట్ కూడా, బెల్లం కూడా సరిపడినంత వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే సపోటా చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి. వేసి ఇలా కలుపుకుంటూ ఉన్నారన్నమాట. ఇందులో మధ్యలో కలర్ ఒకటి కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ మొత్తం మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కుక్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నెయ్యిలో ఏంటంటే శాంపుల్కి అసలు వేసానమాట, వస్తుందా రాదన్న ఉద్దేశంతో ట్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం దీంట్లో కలర్ వేస్తున్నాను అనమాట, ఫుడ్ కలర్ కోసం అనమాట. వేసి ఈ విధంగా తిప్పుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం సరిపడా కొంచెం ఏంటంటే నేను బెల్లం కూడా వేస్తున్నాను అనమాట, ఎక్కువ కాదు, కొంచెం. యాలక్కాయలు ఇలా ఓపెన్ చేసి వేసేస్తున్నమాట. కొంతమంది ఏమో దాన్ని పౌడర్గా చేసేస్తారు, దానికన్నా ఇదే బెటర్. ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. ముందు బాదం పప్పు వేపుకున్నది వేసేస్తున్నాను అనమాట.
జీడిపప్పు కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోయిన తర్వాత గట్టి పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయిందనమాట. ఇది తీసేసి సర్వే చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయిందనమాట. ఇది కంప్లీట్గా అయిపోయింది. సపోటా హల్వా అనమాట ఫ్రెండ్స్. మొత్తం అంతా రెడీ అయిపోయింది. తీసి గార్నిష్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే సపోటాలు బాగా పండిపోయినాయి, లేదంటే కొంచెం మీడియాగా ఉన్న కాయలైనా పర్వాలేదు, తీసేసి వాటి పైన తొక్క తీసేసి ఆ గింజలు కూడా తీసేసి దీన్ని బాగా గట్టిగా ఉంటే కొంచెం మిక్సీలో వేయండి. లేదు అనుకుంటే పప్పు గుత్తితో దాన్ని నాచ్ చేయండి, అంటే చిత కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత సరిపడా నెయ్యిలో వేసేసుకుని ఆ గ్రేవీ అంతా కూడా మనం సపోటా గ్రేవీ అంతా కూడా అందుట్లో వేసేసుకుని అది అంతా కూడా కుక్ అవుతుండగా ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. దీంట్లో ఇది స్వీట్ ఉంటుంది కాబట్టి సరిపడా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలన్నమాట. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.